కళాకారులు మనకు ఒక పెద్ద ఉన్నారు ఇక్కడ. మీరు మాట్లాడుతుంటే నాకు నేను కళాకారుని, నాకు ఏంది ఇది పౌరుషం వస్తాను బయటికి. అప్పట్లో ఫ్యాషన్ నిజాం రాష్ట్రంలో పనిచేయడం అంటే దుబాయ్ పోయి పనిచేసినట్టు, అమెరికా పోయి పనిచేసినట్టు. ఎవరు పనిచేస్తానంటే హైదరాబాద్లో పనిచేస్తామని చెప్పేటోళ్ళు, అమెరికాలో పనిచేస్తాను అంత గొప్పగా చెప్పేటోళ్ళు. మీరు చిన్నోళ్ళు తమ్ముడు, మీరు బచ్చగానే చిన్నోళ్ళే నాగులేసుకొని తిరుగుతాను మోరి మీద కావచ్చు. చాలా బ్రహ్మాండంగా తమ్ముడు. ఈ గతంలో ఎప్పుడూ లేనంత గొప్ప కీర్తి, గొప్ప వైభవం ఇప్పుడు తెలంగాణ పాటకు, తెలంగాణ యాసకు, తెలంగాణ భాషకు. ఇంతెందుకు తమ్ముడు, నువ్వు నీ ఛానల్ పూరా లోకాలని పెట్టడంతోనే అర్థమవుతుంది కదా పదం అది. లేకపోతే ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం నువ్వు ఊహించినావా కనీసం గిట్లాంటి పాట వస్తుందని, గిట్లాంటి టైటిల్తో ఒక ఈ ఛానల్ వస్తుందని ఊహించినావా? అసలు ఊహించడం కూడా ఊహించలే కదా. మన భాష మనం న్యూనతగా ఫీల్ అయినాం, ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయినాం, మనం నాదానిగా ఫీల్ అయినాం. అలాంటిది ఇప్పుడు చూడు, ఇది నాది, ఇది నా ఆత్మగౌరవం, ఇది నా భాష, ఇది నా యాస, నేను ఇట్లనే మాట్లాడతా అని చెప్తూ ఎంతమంది ఒకప్పుడు సత్యన్న దాసన్న వాళ్ళిద్దరు. అలాంటిది ఇప్పుడు చూడు, పూరా లోకల్ అనే కంప్లీట్ తెలంగాణ స్టైల్, పూరా లోకల్ పెట్టేసి పక్కా లోకల్ లెవెల్లో పూరా లోకల్ పెట్టి తమ్ముళ్ళు ఇద్దరు మంచి బంగారు తమ్ముడు ఒకడు, బాబు తమ్ముడు ఒకడు వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేస్తానంటే ఇది తెలంగాణ సాధించిన విజయమే కదా. కానీ మన ఊళ్ళో ఉన్న వాళ్ళకు బతుకుతేరు అంటే పట్నమేనా? నా పట్నం నిజంగా. నేను వచ్చిన దారి కథ రాయాలి అని చెప్పేసి అలా అనుకున్న మీరు ఎంతో మంది కథ మార్చారు. మనకున్నదల్లా ఆస్తి, గొప్ప ఆస్తి అంటూ ఉంటే అది చదువే.